హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఉరవకొండ తేరుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రథోత్సవానికి లాగడానికి తాళ్ళు అయితే రెడీ చేయడం చూడండి. ఎంత పెద్దగా ఉందంటే చాలా హైట్ ఉంది. ఇది దాదాపు 61 ఫీట్ ఏమో ఉంది. దాదాపు ఇప్పుడైతే తాళ్ళన్నీ రెడీ చేసి పెట్టేసినారు. ఇక్కడ ఇది సాంప్రదాయ ప్రకారంగా ఇది వడ్డేళ్ళ సేవా సంఘం వారిచే రథోత్సవం లాగుతారనమాట. వడ్డేళ్ళ సేవా సంఘం వారికి అయితే ఇది అంతా ఈ రథోత్సవాన్ని స్టార్ట్ చేసేది, ఇదన్నీ లాగేది అంతా వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుందన్నమాట. అలాగే మనకు మెల్లగా ఇప్పుడైతే 3:50 అయింది టైము. 3:50కి అంతా అయింది. ఇప్పుడు 4 అయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ అవుట్ అనమాట. అవుట్ ఇడిస్తేనే రెడీ అవుతుంది. తెడ్లు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇవి చక్రాలకు వేసే తెడ్లు అంటారు దీన్ని. ఇక్కడంతా పెట్టేసి పసుపు అంతా పూసేసి ఇక్కడ పెట్టేసినారు. ఇప్పుడు దీనికి పూజ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా వడ్డేళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే. వీళ్ళు ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుందన్నమాట. ఇప్పుడు బాగా రెడీ అయి ఉన్నారు. పూజా కార్యక్రమం అంతా ముగుసుకొని బయటకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనం ఇప్పుడు వెళ్తున్నాము, రథోత్సవం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాలామంది అయితే ఇప్పటి వరకు చేరడం దాదాపుగా ఒక 30 టీషర్ట్లు ఇచ్చినారు వాళ్ళు శ్రీ కర్బ సేవా సంఘం ఆధ్వర్యంలో. తర్వాత మన వడ్డేళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో రథోత్సవం బ్రహ్మాండంగా లాగడం జరిగింది. ఈ సంవత్సరం అయితే కార్యక్రమంలో కూడా చాలామంది అత్యధిక సంఖ్యలో వడ్డేళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో కలవడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఉంది. బయటకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చేసి వీడియో తీయడం జరుగుతుంది. నేను ఇక్కడ వెళ్తున్నారు చూడండి. ఇక్కడంతా మొత్తం అంతా అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. రథోత్సవం దగ్గరికి వెళ్ళి మేమంతా చుట్టూ ఇది చేసేసి అక్కడ ఉన్న కలర్స్ అవన్నీ చూసేసి మేమంతా దాన్ని పూసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రథం లాగేటప్పుడు ప్రతి ఒక్కరు రంగుల్లోనే ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు అట్లాగే ఉంటాము. చీరలు చుట్టూ ఉంటారు. తెడ్లు అందించేవారు, తెడ్లు వేసేవాళ్ళు. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ అంటే అబ్బాయిలు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల అన్న మీ ఛానల్ చూసినాము రుద్రవిహారీ బాగానే ఉన్నాయి ఏఐ వీడియోస్ అని అంటే సరేలేని అబ్బాయిలు కూడా ఇందులో బంధించడం జరిగిందనమాట. చూడండి, హాయ్ చెప్పారు. ముందైతే భారీ బందోబస్తుతో సారు గారు అంతా భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. జనం అయితే మనం అప్పుడు చూపించినప్పుడు జనం అర్ధ గంట లోపలే ఇంత క్రౌడ్ అవుతుందని అనుకోలేదు. చాలా క్రౌడ్ అయింది. ఇంత జనం వస్తారని అనుకోలేదు. దాదాపుగా 5:30 టైంలో తేరు లాగేటప్పుడు భారీ జనాలు రావడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రథోత్సవం ఇక్కడ చూడండి, పూలతో మంచి డెకరేషన్ చేసేసారు. పూలతో అంత అలంకరణ ఇచ్చేసిన తర్వాత మళ్ళా కొండ, మా ఉరవకొండలో అద్భుతం ఏదంటే కర్బసప్ప తేరు, తర్వాత బడేసొంప దేవాలయము, తర్వాత కొంతవరకు జమ్మాన్ చెట్టు వచ్చిన కొన్ని ఉరవకొండలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. నగేశ్వర స్వామి అట్లా అని స్వామివారు అయితే రావడం జరిగింది. ఇప్పుడే స్వామివారిని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇప్పుడు 1 మినిట్. ఇప్పుడే స్వామివారిని తీసుకుని రావడం జరిగింది. చుట్టూ అంతా 5 రౌండ్లు వేసిన తర్వాత స్వామివారిని తీసుకొని తేరు మీద పోవడం జరుగుతుందన్నమాట. రథోత్సవంలో పెడతారు. పెట్టిన తర్వాత ఫస్ట్ అవుట్ అయిపోయింది. 2వ అవుట్ కూడా ఇస్తారు. త్వరలో ఇడిచిన తర్వాత ఇంత రెడీ అవుతూ ఉంటుంది. చూడండి, అంత క్రౌడ్ అయితే భారీ పెరిగింది. నేనైతే లాంగ్ రావడం జరిగిందనమాట. ఎందుకంటే నాకు అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం డ్రెస్ అంతా పాడైపోయింది. ఎందుకంటే మొత్తం కలర్ ఉగ్గేసినారనమాట నా పైన కూడా. అందుకే సైడ్కి వచ్చేసినాను. ఇక్కడ చూడండి, చాలామంది వచ్చేసినారు. ఈ సంవత్సరం అయితే చాలామంది వచ్చినారు కూడా. జనాలు అయితే ఒకసారి చూద్దాం. రథోత్సవంలో ఇంకా లాగడానికి సిద్ధమైనప్పుడు స్వామివారిని శాంతపరచడానికి ఇక్కడ అగ్నిగుండం ద్వారా ఇది చేస్తారు. 2 కాగడాల దగ్గర పెట్టి భస్మం ఊగుతారనమాట. అలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా వస్తుంది అదృష్టం. ఒక్కొక్కసారి మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇట్లాంటివి చూడలేమేమో అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడ్డానికి.
జనమ పరంగా అయితే 2 కళ్ళు సాగు, ఎంత ఉంటే అంత అవుతుంది. జనం అయితే మొత్తం భారీగా ఉన్నారనమాట. ఒకసారి జనాన్ని అంతా మొత్తం క్లియర్గా చిత్రీకరించి వద్దాము. ఓకే బాయ్. ఈ పక్కనే మనకు జైంట్ వీల్ వేసినారు. జైంట్ వీల్ ఎప్పుడు 2 వేస్తూ ఉంటారు, ఈసారి 3 వేసినారనమాట. బాగున్నాయి. ఈసారి పక్కకు చూడండి, ఇంత గోబీ అంతా రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను మా మామయ్య ఇద్దరు కలిసి రావడం జరిగింది. అక్కడికి ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కలర్స్ అయితే నెత్తి మీద అంతా పోయడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. అయితే కెమెరా అయితే సరిగా రావట్లేదు, ఎందుకంటే కెమెరా లైటింగ్ మన కెమెరాకు పడుతూ ఉన్నందువల్ల లైటింగ్ సరిగ్గా రావట్లేదు. సూర్యుడైతే పొద్దు మునుగుతూ ఉంది అంటారు కదా, పొద్దు మునుగుతూ ఉంది. సూర్యుడు అయితే డౌన్ అవుతూ ఉన్నాడు. అయితే ఎక్కడానికైతే సిద్ధంగా ఉంది. ఇంచుమించు అయితే ఇంకా రెడీగా ఉంది. ఇంకా ఇక్కడైతే రెడీ. స్వామివారు అయితే పల్లకి పరంగా అంత హైలైట్ ఉంది. చాలా తేరు. ఈ తేరు దాదాపు ఇండియాలోనే నెంబర్ 1 తేరు అనమాట. హైట్ ఉంది, 63 అడుగులు తేరు అనమాట. ఇది హైట్ 63 అడుగులు ఉంది. ఈ డ్రమ్స్ అయితే బ్రహ్మాండం కొడుతుంది. ఈమె ఎవరో కానీ బ్రహ్మాండంగా డ్రమ్స్ కొడుతుంది. ఇందా మేము డప్పు సౌండ్ సారీ దా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది. కానీ నేను పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నందువల్ల పైకి ఎక్కలేకపోయినా ఇక్కడ సైడ్కి. అందుకని ఇక్కడే చూడండి ఎంత పిల్లలు జంపింగ్స్ ఇక్కడ వేసినారు. ఈ సైడ్ అంతా అవి ఉన్నాయి. అంతా జనాలంతా రెడీగా ఉన్నారు. అప్పుడైతే జనసంఖ్య అంతగా ఏం కనిపించలేదు నాకు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా మనం రథోత్సవం ఎగ్గేది ఎప్పుడా అని వెయిట్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. రథోత్సవం అయితే రెడీగా ఉంది, లాగడానికైతే సిద్ధంగా ఉంది. అక్కడ గజరాజు వెనక సైడ్కి వెళ్ళి గజరాజు నూకడం జరుగుతుందన్నమాట. అక్కడ వడ్డేర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రథోత్సవం అయితే బ్రహ్మాండంగా లాగడం జరిగింది. స్టార్టింగ్లోనే ఎంత అద్భుతంగా వచ్చేసింది. చూడండి, శివుడు ఏదో రూపంలో వచ్చేసి ఇచ్చేస్తాడు అనుకుంటారు. కాయలు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి. అరటి పండ్లు అవి ఎగరుతూ ఉన్నాయి కదా. అరటి పండ్లు తేలికే తగులుతాయో లేకుంటే మనుషులకో తగులుతాయో, కానీ మొత్తానికైతే పైకైతే ఇసరడం అయితే జరుగుతుందన్నమాట. మనం ముందుకు వెళ్దాము. అంత చూడండి, ముందుకు వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం అయింది. అక్కడ చాలా ఒత్తిడి ఎక్కువైపోయినందువల్ల మళ్ళీ బ్యాక్ సైడ్ రావడం జరిగిందనమాట. నేను సూర్యుడిని కనువిందుగా చేసేస్తుంది. సూర్యుడికి మబ్బుగా అడ్డగా వచ్చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి.
చందమామ చందమామ ఎంత దగ్గరగా ఉన్నాడు. దాదాపుగా ఇప్పుడు 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. అలాగే ఆ రోజు కార పౌర్ణమి అంటే అది అంటారు కదా, ఇది పౌర్ణమి, ఇది మన హోలీ పండుగ, హోలీ పౌర్ణమి కాబట్టి ఆ రోజు అద్భుతంగా ఉంటుంది. ముందు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. చింత చెట్టు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదైతే సెంటర్లో నిలబడినాను నేను. అటు లేదు ఇటు లేదు. ఇక్కడ లాంగ్ నుంచి నేను మా మామగారు అయితే అక్కడికి వచ్చి నీళ్ళు తాగేసి మజ్జిగ తాగేసి అక్కడ నిలబడడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, తేరైతే రిటర్న్ రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులోనే మనకు అద్భుతం ఏమిటంటే అక్కడ మనకి ఉరవకొండ సూపర్ స్టార్ అండ్ కామెడీ షాప్ హీరో శ్రీ వీరాంజనేయులు వీర అంటారు, ఆ అబ్బాయిని వీర అంటారు. కామెడీ షాప్ వీర ఆయన రావడం జరిగింది. ఆయన దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు ఈ వీడియోలను అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ అబ్బాయిలు అయితే ఊబడమో ఊబే ఇంకా ఏమంటే ఆ సౌండ్స్ పెడితే కొంచెం వరకు ఓం నమ శివాయ అనేది కామెంట్ వస్తుంది కాబట్టి, ఆ సౌండ్ వస్తుంది కాబట్టి దానివల్ల నేను ఈ వీడియోని ఇట్లాగే చేస్తున్నాను, ఏమనుకోకండి. చూడండి, నిర్మూలకంగా ఉంది. డ్రోన్ కెమెరాల మీదుగా చిత్రీకరిస్తున్నారు. ఇది వీడియోలని డ్రోన్ కెమెరాల ద్వారా ఈ వీడియోని అంతా పసిగట్టేస్తున్నారు. మొబైల్లో కూడా చూస్తూ ఉన్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంత రెడీగా ఉన్నాను. వీరా, ఇతనే వీరా. ఇతనికి ఫ్యాన్స్ అనమాట వీళ్ళు, పెనకలపేట వాళ్ళు. ఇతని వీడియోలు చూసి ఈయన సబ్స్క్రైబర్స్ అనమాట. ఇతను బళ్ళారి, ఇతను కూడా సబ్స్క్రైబర్ ఆయనకి. తేరుకు వచ్చి ఇతను మీ వీడియోలు చూస్తుంటామన్నా అని చెప్పడం జరిగింది. తేరైతే ఇంకా రిటర్న్ వచ్చేస్తుంది. మంగళ వాయిద్యాలతో, వివిధ డబ్బులతో, సౌండ్లతో బ్రహ్మాండంగా వస్తుంది. మనం దగ్గరకు వచ్చిన తర్వాత మనల్ని పోలీసులు నొక్కేయడం జరిగింది. సైడ్కి నొక్కేస్తారు. ఎందుకంటే ఎంత దాంట్లో కమిటీగా ఏర్పడినా కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం పడకూడదు అనమాట. చూద్దాం, దగ్గరగా వచ్చేసింది. ప్రతి తేరు వెళ్ళిపోయింది మనములు దాటి. ఇది చూడండి, చిన్న తేరు చాలా దగ్గరగా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ తేరు అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓం నమ శివాయ అనే నామస్మరణంతో మారు. ఇంత అద్భుతమైన జనసందోహంలో ఉరవకొండ రథోత్సవం అంత అద్భుతంగా రావడం జరిగింది. ఆ ముందు ఒక్కసారి నిలబడితే ఎంత తోసినా ఎంత లాగినా ముందుకు కదలని రథం ఒక్కసారిగా ఏనుగు రథాన్ని లాగుతుందన్నమాట. ఇక్కడ ఆచారం ఏమిటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్లేస్లో రథం ఆగిపోద్ది. అప్పుడు ఏనుగు అయిన లక్ష్మి అక్కడికి వచ్చి రథాన్ని లాగి తన భక్తిని చాటుకుంటుంది. ఓం నమస్తే. ఎలాగైతేనేమి తేరు తన ప్లేస్కి తాను పంపించడం జరిగింది. అక్కడికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఆ తేరు కూర్చున్న తర్వాత మేము